హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో శవన్ దుబే ఇంజరీ గురించి, రేస్ డబ్ల్యూ ఐపీఎల్కు వస్తాడు లేదా అండ్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్స్కి సంబంధించి ఇంకా మరికొన్ని ఐపీఎల్ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో 1 by 1 అయితే చూసేద్దాం. గాయస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ రోజు చూసేసి ఐపీఎల్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మహమ్మద్ షమీకి సంబంధించి మహమ్మద్ షమీకి రీసెంట్గానే తన యాంకిల్ ఇంజురీకి అయితే సర్జరీ అయితే చేయడం జరిగింది. ఓడి వరల్డ్ కప్లో తను ఇంజురీలో ఉన్నా కానీ తను లెక్క చేయకుండా తను రెగ్యులర్గా మ్యాచెస్ ఆడటం వల్ల ఆ ఇంజురీ అయితే కొంచెం సీరియస్ అయింది. బట్ వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ చేసుకుని తగ్గిపోద్దని చెప్పి అనుకున్నా, అదైతే తగ్గలేదు. దానివల్ల మహమ్మద్ షమీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నెక్స్ట్ నవంబర్లో జరగబోయే టెస్ట్ సిరీస్కి అవైలబుల్గా ఉండాలని చెప్పి ప్రెసెంట్ ఐపీఎల్ అండ్ T20 వరల్డ్ కప్ని అయితే మిస్ చేసుకుని రీసెంట్గా తనైతే సర్జరీ అయితే చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా సర్జరీ చేశారు కాబట్టి మహమ్మద్ షమీకి రికవర్ అవుతుంది. దగ్గర 6 months పైన టైం అయితే పడుతుంది. సో మహమ్మద్ షమీని మళ్ళీ మనం అక్టోబర్ నవంబర్ వరకు అయితే మహమ్మద్ షమీ మన క్రికెట్లో కనిపించడు. ఇప్పుడు ఇంకా గుజరాత్ టైటన్స్ మహమ్మద్ షమీ రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది సిఎస్కే ప్లేయర్ అయినటువంటి శవన్ దుబేకి సంబంధించి ఇది సిఎస్కే ఫ్యాన్స్కి కొంచెం సాడ్ న్యూస్ అని చెప్పాలబ్బా. ఏంటంటే రీసెంట్గా శవన్ దుబే రంజీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తనకి సైడ్ ఇంజురీ అయితే అవడం జరిగింది. ఆ టైంలో అది సీరియస్ ఇంజురీ కాకపోవడం వల్ల మనోడు మహా అయితే ఒక 20 days or 10 daysలో రికవర్ అయిపోతారని చెప్పి అందరూ అయితే అనుకున్నాం. బట్ శవన్ దుబే రికవర్ అవుతాకి ఇంకొక 1 month టైం అయితే పడుతుందంట. అంటే మార్చి 22 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో శవన్ దుబే సిఎస్కే ఆడబోయేటటువంటి ఫస్ట్ 2-3 మ్యాచెస్కి అయితే అవైలబుల్గా ఉండడు. ఇది సిఎస్కే ఫ్యాన్స్గా కొంచెం సాడ్ న్యూసే. బట్ మనోడికి ఇంజురీ అయితే అయింది కాబట్టి మనం ఏం చేయలేవు. ఇప్పుడు ఇంకా సిఎస్కే టీము శవన్ దుబే ఫస్ట్ 2-3 మ్యాచెస్కి అవైలబుల్గా లేకపోతే తన ప్లేస్లో ప్లేయింగ్ లెవెల్లోకి ఎవరిని తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. స్టిల్ ఇదైతే అఫీషియల్ కాదు, బట్ లేటెస్ట్ వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే శవన్ దుబే రికవర్ అవుతాకి ఇంకొక 1 month టైం అయితే పడుతుంది. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది ఆర్సీబీ ప్లేయర్ అటువంటి రేస్ టాప్లీకి సంబంధించి ఒక 1 month క్రితం అయితే రేస్ టాప్లీ ఈ ఐపీఎల్కి రావట్లేదు, తనకి రీప్లేస్మెంట్గా ఆర్సీబీ టీం క్రిస్ జోర్దన్ తీసుకుంటుందని చెప్పి ఒక రూమర్ అయితే అలచలైతే అయింది. సో రేస్ టాప్లీకి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే రేస్ టాప్లీ ఐపీఎల్కి వస్తున్నాడు. గైస్ అర్థమవుతుందా? రేస్ టాప్లీ ఈసారి జరిగే ఐపీఎల్కి ఆర్సీబీ టీంలోకి వస్తున్నాడు. యాక్చువల్గా ఇప్పటికే చాలా మంది ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే T20 వరల్డ్ కప్లో ఫిట్గా ఉండాలని చెప్పి ఐపీఎల్ నుంచి అయితే తప్పుకోవడం జరిగింది. అలాగే రేస్ టాప్లీ కూడా తప్పుకుంటాడు. బేసికల్గా మనోడు కూడా ఇంజరీ ప్రో కాబట్టి తప్పుకుంటాడని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారు, కానీ బట్ అదంతా నిజం కాదు. రేస్ టాప్లీ రీసెంట్గా ఆర్సీబీతో సోషల్ మీడియాలో ఫుల్లీ యాక్టివ్గా ఉన్నాడు. అండ్ ఆర్సీబీ టీం ఈ మార్చి 10th నుంచి అయితే వాళ్ళు ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాడు. మనోడు కూడా ప్రాక్టీస్ క్యాంప్లో స్టార్టింగ్ నుంచే అవైలబుల్గా ఉండాలని చెప్పి అయితే ట్రై చేస్తున్నాడంట. సో రేస్ టాప్లీ ఈసారి జరిగే ఐపీఎల్కి వస్తున్నాడు. ఒకవేళ తను వెళ్ళిపోవాలి అనుకుంటే స్టార్టింగ్ కొన్ని మ్యాచెస్ ఆడి సీజన్ లాస్ట్లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ టైంకి ఫ్రెష్గా ఉండాలి, లేకపోతే ప్రాక్టీస్ చేయాలని చెప్పి తప్పుకోవచ్చు. అంతేగాని ఆర్సీబీ ఆడబోయే స్టార్టింగ్ మ్యాచెస్కి అయితే తనైతే అవైలబుల్గా ఉంటున్నాడు. నాకు తెలిసి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ టీంలో రేస్ టాప్లీ లేకపోతే వాళ్ళ ఫారిన్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అయితే కొంచెం వీక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా రేస్ టాప్లీ అయితే తనైతే వస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా మనం మరో న్యూస్లోకి వెళ్ళిపోతే అది మన ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్ ఆక్షన్లో ప్యాట్ కమిన్స్ని 20 కోట్లు పెట్టి కొన్నక నుంచి ఈసారి జరగబోయే ఐపీఎల్లో ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ టీంకి కెప్టెన్గా ఉండబోతున్నాడని చెప్పి ఒక రూమర్ అయితే సోషల్ మీడియాలో అలచలవుతుంది. ఇంకా అదేవిధంగా రీసెంట్ టైంలో SA20లో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే మనం ఆడే మార్కర్ అయితే అదే ఎస్ఆర్హెచ్కి ఆల్రెడీ కెప్టెన్గా ఉండే ఆడే మార్కర్ అయితే రెండోసారి కూడా వాళ్ళైతే చాంపియన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా ఫ్యాన్స్ చాలా మంది కొందరు మార్కర్ కెప్టెన్గా ఉండాలంటే, కొందరు ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఉండాలని చెప్పి సోషల్ మీడియాలో ఫుల్గా యుద్ధమే చేస్తున్నారు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా తరపున వాళ్ళకి వరల్డ్ కప్ కొట్టించాడు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొట్టించాడు కాబట్టి తను కెప్టెన్గా ఉంటే మనకి ఐపీఎల్ ట్రోఫీ వస్తుందని చెప్పి కొందరు. ఆల్రెడీ SA20లో ఎస్ఆర్హెచ్ని 2 సార్లు ఛాంపియన్ చేశాడు, అది కూడా T20sలో కాబట్టి తనే కెప్టెన్గా కంటిన్యూ చేస్తే మళ్ళీ ఈసారైనా ఛాంపియన్ అవ్వచ్చేమో అని చెప్పి మరికొందరు మార్కరే కెప్టెన్గా ఉండాలని చెప్పి అలా పిచ్చగైతే సోషల్ మీడియాలో యుద్ధం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా ఎస్ఆర్హెచ్ టీము దీనికి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి రూమర్స్ ప్రకారం ఈసారి జరిగే ఐపీఎల్లో ప్యాట్ కమిన్స్ని కాకుండా మార్కర్ అనే ఈ ఇయర్ కూడా కెప్టెన్గా కంటిన్యూ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నట్టుగా రూమర్ అయితే వస్తుంది. స్టిల్ ఇది ఇంకా అఫీషియల్ అయితే కాదు, కానీ బట్ ఇంకొక 1 weekలో అయితే అఫీషియల్ న్యూస్ చేస్తుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ నిజంగానే ప్యాట్ కమిన్స్ని కెప్టెన్ చేసి మార్కర్ని తీసేయాలంటే ఈ పాటికి ఎప్పుడూ అనౌన్స్ చేసేవాళ్ళు. కాకపోతే అనౌన్స్ చేయలేదు కాబట్టి మ్యాక్సిమం మోస్ట్ లైక్లీ మార్కర్ కెప్టెన్గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా ఎస్ఆర్హెచ్ టీం ఈ జరిగే ఐపీఎల్లో మార్కర్ ప్యాట్ కమిన్స్లో ఎవరిని కెప్టెన్ చేస్తే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది
కామెంట్ చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది ఐపీఎల్ ప్రాక్టీస్ క్యాంప్స్కి సంబంధించి కొన్ని టీమ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అనే విషయం ఏదైతే కొన్ని అఫీషియల్ డేట్స్ అయితే రావడం జరిగింది. ముంబై ఇండియన్స్ మార్చి 13th నుంచి వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ చేస్తే ఆర్సీబీ టీము మార్చి 12th నుండి అయితే వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా కేకేఆర్ మార్చి 15 నుంచి వాళ్ళ ఐపీఎల్ ప్రాక్టీస్ క్యాంప్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. కాస్ట్ ఇంకా ఫైనల్గా ఐపీఎల్కి సంబంధించి ఈ రోజు ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఐపీఎల్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, రిప్లై చేస్తా. లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసి గాయస్ ఇప్పటివరకు వీడియో చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసి వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఈ మధ్య వీడియో కొంచెం లైక్స్ తగ్గినాయి, ప్లీజ్ గైస్ లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.